హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కేవలం ఒక కప్పు సన్న రవ్వతోని బన్ దోశలు అయితే ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా స్మూత్గా ఉంటాయి మనకి బన్ దోశలు మటుకు. మనము సన్న రవ్వతోని ఎప్పుడు ఉప్మానే చేసుకుంటాం కదా, అలా సన్న రవ్వతో ఉప్మానే కాకుండా ఒక్కసారి ఇలా బన్ దోశలు అయితే ప్రిపేర్ చేయండి. ఇంక ఇందులో ఎలాంటి అటుకులు కానీ ఎలాంటి పిండిలు కూడా కలిపే అవసరం లేకుండా కేవలం ఒక కప్పు సన్న రవ్వతోని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దానికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు సన్న రవ్వ వేసుకోండి. మనం ఉప్మా చేసుకుంటాం, సుజీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వని ఒక కప్పు వరకు వేసుకొని ఏ కప్పుతోనైతే మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు మజ్జిగను వేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే పెరుగు వేసుకున్నా చాలా బాగుంటుంది, లేదనుకుంటే మజ్జిగ అయినా వేసుకోవచ్చు. ఒక కప్పు వరకు మజ్జిగ వేసేసుకొని చిన్నవి ఒక 3 అల్లం ముక్కలు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ బరక లేకుండా చక్కగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఉప్మా కంటే కూడా మనకి బన్ దోశలు చాలా బాగుంటాయి రవ్వతో చేసుకునేవి. గిన్నెలోకి పిండినంతా తీసుకున్నాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా, రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర, ఉప్పు చక్కగా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా కొంచెం చిన్నగా తాలింపు అయితే వేసుకోవాలండి. ఇలా తాలింపు వేసుకొని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి బన్ దోశ అనేది మరింత రుచిగా ఉంటుంది. ఈ పిండికి తాలింపు అనేది వేసుకుందాము. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ వరకు మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు అనేది చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు మొత్తం ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు అంతా మనం కలిపి పెట్టుకున్న పిండిలో అయితే వేసేసుకోవాలి. ఇలా తాలింపు మొత్తం పిండిలో వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. పిండిలో చక్కగా తాలింపు అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా తాలింపు వేసుకొని చేసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటాయండి బన్ దోశలు మట్టుకు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా పిండినంతా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి. మనం తాలింపులు వేసుకుంటాం చూడండి, అలాంటి చిన్న ప్యాన్ పెట్టుకుంటే మనకి బన్ దోశ అనేది చక్కగా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఒక 2 గరిటెల వరకు వేసుకోండి. మరీ ఫుల్గా వేసుకుంటే మనకి చక్కగా పొంగుతూ వస్తుంది కాబట్టి ఒక 2 గరిటెలు వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 గరిటెల పిండి వేసుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద కుక్ చేసుకోండి. చక్కగా లోపల వరకు సాఫ్ట్గా కుక్ అవుతుంది. మనకి బన్ దోశ చక్కగా పొంగుతూ వస్తుంది. చూసారు కదా, ఒక పక్క అయితే మంచి కలర్ వచ్చేసింది. దీన్ని రివర్స్ చేసేసుకుందాము. చూసారు కదండి, చక్కగా ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండో పక్క కూడా తిప్పేసుకొని చిన్న మంట మీద మూత పెట్టేసుకొని కాల్చుకుందాము. ఇక్కడ 2 వైపులా మంచి కలర్ అనేది వచ్చేసిందండి. బన్ దోశ మటుకు నిజంగా భలే సాఫ్ట్గా ఉంటుందండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి కారం కారంగా చాలా బాగుంటుంది. అందులో మనం మజ్జిగ వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే బన్ దోశ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండితోని మొత్తం ఇలాగే బన్ దోశలు వేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు సన్న రవ్వకైతే కరెక్ట్గా నాకు 5 బన్ దోశలు అయితే అయినాయండి. చూసారు కదా, అన్నీ ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకొని ఇంకా మనకు నచ్చిన చట్నీ, పల్లీల పచ్చడైనా లేదంటే టమాటా చట్నీతోనైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక బన్ దోశ అయితే మీకు చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. లోపల దాకా చక్కగా కుక్ అయిపోతుంది మనం చిన్న మంట మీద కుక్ చేసుకుంటే. మరి మీకు నచ్చిందా ఈ బన్ దోశ అనేది? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఉప్మా రవ్వతోని ఉప్మానే కాకుండా ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.